గురిమెట్కల్ పోతే అలిగేరి బుక్ మాస్టారు ఆంధ్ర పులిపిల్ వచ్చింది ఊరికొకడే ఆర్డర్ అంటుండే కళ్ళంలో దిగి ఊరికొకడే ఆర్డర్ అంటుండే వ్యక్తి ఎవరు తెలుసా? ఒక ఆంధ్ర పులి. ఒకప్పుడు అర్థమైందా? తెలంగాణ కర్ణాటక వెళ్తే ఆంధ్ర పులి అనేటోళ్ళు. ఆయన రెటపట్ల ఆట అనేది తెలంగాణ కర్ణాటక తాండూరు ఏరియాలలో నారాయణపేట డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్, యాదగిరి డిస్టిక్ అన్ని ఫుల్ ఫేమస్. అటువంటి ఆటగాడు. ఇంకోటి కడియాలు 5 మందిని కొడితే అప్పట్లో 5 మందిని ఇట్లా కొడితే వెండి కడియాలు ఇచ్చేటోళ్ళు. అటువంటివి 2 రోకర్లకు నింపిండు. అలాంటి వ్యక్తితోటి ఒక బలాఢ్యుడు, ఒక ఆయిల్ డ్రమ్ముని మోసుకొని తిరిగిన యోధుడు, ఇంకొకటి తిరుగులేని ఆటగాడు. ఆయనతోటి ఇప్పుడు మాట్లాడిపిస్తుండా. ఓకే, నమస్తే. నీ పేరు? కేతన్పల్లి నరసింహులు. రెటపట్ల నరసింహులు అని కూడా అంటారు కదా. రెటపల్లి నరసింహులు అంటారు. గురిమెట్కల్ పోతే ఆంధ్ర పులి వచ్చి అంటుండ్రి. గురిమెట్కల్ పోతే గురిమెట్కల్లా నేను కనీసం 30 ఏళ్ళు ఆడినాడ. 30 ఏళ్ళు ఆడ బార్డర్లో తెలంగాణ బార్డర్, కర్ణాటక బార్డర్ అదే ఆడ 30 ఏళ్ళు ఆడినా. కాకపోతే మీకు ఇంత బలం ఎట్లా వచ్చింది? ఇంత బలమా? ఇంత బలం తింటేనే వచ్చింది. సంకటి అంటే ఏమేమి తింటుండ్రి చిన్నప్పటి నుంచి? సంకటి, ఆవు పాలు. ఇదే సంకటి, ఆవు పాలు. అంటే మీరు బలంగా ఉన్నప్పుడు కొన్ని ఊర్లల్లో డ్రమ్ములు అవి ఇవి దాంట్లో గురించి మీ ప్రత్యేకత ఎంతో జర చెప్తారా? డ్రమ్ము డ్రమ్ము ఒకసారి ఏడో లేపినారని ఆ డ్రమ్ము చూసి నేను లేపిన దాన్ని చూపి లేపి 1 కిలోమీటర్ లోపల వేసుకపోయినా. ఎన్ని కిలోలు ఉంటుంది అది? 200. 200 కిలోలు డ్రమ్ము లేపుకొని కిలోమీటర్ నడిచిండ్రా? అంటే ఏడు నుంచి ఏడికి? మన గేట్ మినిట్ లోపలికి. ఇంకా ఇక చేసే పనులు మొత్తం ఏమేమి చేయలేదు. ఎద్దు జమాకు బండి పోయినా. ఎద్దు జమాకు సౌడు బండి అప్పట్లో చిన్న ఉన్నప్పుడు. ఇంకా ఇక ఈ ఆటలే ఆడినాము. ఇంకా మీరు ఆటలు ఆడితే చాలా ఏరియాలలో ఎట్లుండేది పోటీ? చాలా ఏరియాలలో అంటే మనము ఆటలకు దిగితే మంది గప్పుగా అవుతుండ్రి. ఏమన్నా కూడా గప్పుగా అవుతుంది. ఊరికి నిలబడి చూస్తుండ్రి. ఒక్కరు ఏం మాట్లాడకుండా. అప్పట్లో ముయ్యలు ఎట్లా వచ్చేటివి మీకు? అప్పట్లో ముయ్యాలంటే వాడు చూసి వచ్చింది. వాడు చూసి పెట్టాలని ముయ్యలు వేస్తుండ్రి. మనిషికి 200 100 ఇట్లా వేస్తుండ్రి. ఓకే, కాకపోతే మీ గురించి ఊర్లో చాలా టాక్ ఉంది. అంటే నేను ఇక్కడ పుట్టినని చెప్పట్లేదు, బయట ఊర్లల్లో మీ గురించి చాలా బాగా చెప్తారు. అతను ఆటకు దిగిండంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి వణుకుడుతుండే అంటారు. అది నిజమేనా? నిజమే అది. మీకు రెటపట్ల ఆట ఎట్లా పరిచయము? మీ ఊరికి ఎట్లా తెలుసు? మా ఊరికి ఎట్లా తెలుసు అంటే ఫస్ట్లో చిన్న పిల్లలు ఆడంగానే వాళ్ళు వేరే వాళ్ళు ముందుకు నాకన్నా ముందుకు ఆడుతుండ్రి. ఆడంగా నేను వాళ్ళని చూసి నేర్చిన. ఎట్లా పరిచయం అయింది కేతన్పల్లికి ఆట? కేతన్పల్లికి ఆట పరిచయం అంటే మంది బయట పక్కలతో చూసి నేర్చిండ్రు. మీరు కూడా అట్లా నేర్చిండ్రా? అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు ఎవరన్నా మీకు చెప్తుండ్రా, లేకపోతే ఇట్లా చేయి ఇట్లా ఆడ అని ఇట్లా చూసే ఆట ఆడతాం? చూసే నేర్చారు. కడేలు ఎన్ని తెచ్చింటారు? మన కడేలు 99 అయినాయి. 99 అంటే ఒక రోగాలు అయింది. 2 రోకాళ్ళు అంటారు కదా. ఇక అన్నీ ఇచ్చిన అయితే అవి ఇయనివైతే అన్ని. కానీ మీ బలం గురించే చెప్పాలి. ఇంకా చేను పనుల కాడ ఎట్లా చేస్తారు? చేనుల పనుల కాడ గడెం కొట్టుకాము, ఇక మూట కొట్టుకాము, ఉండబండి కొట్టుకాము, అన్ని పనులు. ఇంకా ఇంకేమప్ప ఇంకా ఇంతవరకు వీడికి నడిచింది. కాకపోతే ఒక ఎద్దు జమాకు మీరు గడెం పోయినరంట, అది నిజమేనా? నిజమే. ఆశన్పల్లి కాడ ఉంటే కేతన్పల్లి దాకా ఎద్దు జమాకు సౌడు పడి ఆశన్పల్లి నుంచి వెళ్ళి కేతన్పల్లి వరకు మినిమం 5 కిలోమీటర్లు. మా అంతపాటి యోధులు అన్నమాట. మీ ఇప్పుడు రెటపట్ల ఆడేటోళ్ళకు ఏం మెసేజ్ ఇస్తారు? ఏం తినాలి, ఎట్లయితే బలం వస్తుంది, ఎట్లయితే కడలు తెస్తారు, ఏం చెప్తారు? అవన్నీ ఏం లేకుండా ఒక ఆవును కట్టుకున్నాలే. ఆవును కట్టుకొని జొన్న సంకటి తినాలి, బలం అదే వస్తుంది. ఇంకా జొన్న సంకటి అంతే. జొన్న సంకటి తినాలి, ఆవు పాలు పరిగెడుకున్నా బలం వస్తుంది. అంటే ఇప్పుడు గుర్రపు శనగలు అవి వేస్ట్, అవి ఊతం వస్తాయి. ఇప్పటి ఆటగాళ్ళు కొంతమంది ఎట్లుండాలనేది వాళ్ళకి చెప్పండి జరా. ఇప్పటి ఆటగాళ్ళు డైలీ మళ్ళీ పొద్దుకలు కానీ బీరు తాతారు, నసుకులు కానీ కాలర్ తప్పుని పడతారు. వాళ్ళు ఇప్పుడు ఏడాది అంతగానం ఆడతారు, అంతగానం ఆడలేరు.
దానికి కూడా ఒక విధం ఉండదు. ఏం విధం అంటే దీన్ని ఖచ్చితంగా సాగించాలంటే సాగుతుంది. ఇక నేను పొద్దుమికెళ్ళి పాయింట్ వేసి ఇక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది అంటే అది కుదరదు అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మీ గురించి కూడా చాలామంది అడిగినరు, అందరికి నేను చూపించేటందుకు కూడా మా ఛానల్ నుంచి అందరికి ధన్యవాదాలు. ఇక మీరు చెప్పండి మా ఛానల్కి అందరు సపోర్ట్ చేయమని చెప్పు. అందరు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇగో ఏంటంటే మ్యాటరు, మా ఊరే కేతన్పల్లి, నారాయణపేట జిల్లా, దామరగిద్ద మండలం. ఈయన ఆట అనేది చాలా ఖతర్నాక్ ఆడే మనిషి అంట. అప్పట్లో ఏంటంటే ఒక మనిషి దృఢంగా ఉండి ఒక 300-400 కిలోలు అమాతం మోసుకొని 1 కిలోమీటర్ పోయింది అన్నట్టు. ఒండు బండి అంటే తెలుసా? సౌడు బండి అంటే ఏంటి తెలుసా? ఇంట్లో ఉంటుంది కదా, అప్పట్లో స్లాపులు లేవు, సౌడు వేసేటోళ్ళు, వేసి తొక్కేటోళ్ళు. అటువంటి సౌడు బండికి 5 కిలోమీటర్లు ఒక ఎద్దు సరిగిత పోయిందంటే మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు మీకు ఎంత వయసు ఉంటుంది? నాకు ఇప్పుడు 60 ఉంటుంది. 60 వయసు ఉన్నా కూడా చిరంజీవి కన్నా గట్టిగా ఉండడు. ఒక్కసారి గిట్లా అన్నది చూసారా? ఇప్పుడు నీళ్లు మోసుకొచ్చినా కూడా 2 కడవలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టుకొని వస్తాడు. ఒక గడ్డి మోపు అనేది ఇంత పెట్టుకొని వస్తాడు ఇప్పట్లో కూడా, ఈ 60 ఏజ్లో కూడా. ఒక క్వింటల్ గడ్డి మోపు ఒక్కడే ఎత్తుకొని వస్తాడు. అర్థమవుతుందా? ఈ రోజులలో ఒక 50 కిలోలు మోయాలన్నా కూడా అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మల్లాపురం